మమ్మీ మమ్మీ మమ్మీయా తమ్మి అమ్ముకుంటున్నా నాయనా జన్మదిన బాల ఉన్నారు పుష్పపుత్రుల మీద పుష్పపుత్రుల మీద ఇంత కూడా మహానుభావులు 12,000 బాలకుమారులు అయ్యారు. ఇప్పుడైతే 12,000 బాలకుమారులు అయ్యారు. ఈ జగన్మాత లోకమాత ఒకరు బాలు దగ్గరికి తీసుకుని చక్కగా పేరు నామాలు పెడుతున్నారు. పెద్ద కుమారుడు చేసింది బాబు, పెద్ద కుమారుడు చేసి చక్కగా పేరు నామాలు పెడుతున్నా. బాబు పెద్ద కుమారా నీ పేరేంటాయన? ఏ దేవుడు బాబు? నీ పేరు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు కాదు, నీ పేరు బ్రహ్మదేవుడు. చెప్పు బాబు. ఏంటి రోజు కదా బాబు తండ్రి బ్రహ్మదేవుడు అంటున్నావు. అవును. నాకు చిన్న డౌట్ ఉన్నారన్నా. వచ్చేది డౌట్ నిజంగా బ్రహ్మదేవుడు అనుకో. అవును. ఆయనకి 3 ఉండాలి కదా. 3 అయ్యి బాబు అది కదా 3 శిరస్సులు ఉంటాయి కదా. శిరస్సులు అంటావా? ఇక్కడ చూస్తే జనం చాలా ఎక్కువ ఉన్నారని 2 శిరస్సులు తీసి డ్రీపించులు పెట్టి వచ్చారు. చూడు పోతాయేమో పర్లపోతుంది. బ్రహ్మదేవుడు ప్రాంతం చేస్తుంది. రెండో కుమారుడు చేసింది బాబు, రెండో కుమారుడు చేసి పేరు నామం పెడుతుంది. బాబు రెండో కుమారా నీ పేరేంటైనా? ఏమూర్తి? నీ పేరు కిట్టమూర్తి రామూర్తి వారడంటే కాదు, నీ పేరు మహావిష్ణువు. చెప్పు. నిజంగా మహావిష్ణువు అనుకో. ఈ చేతులు 2 ఉంటాయి కదా, అవి సైకిల్ చక్రం. సైకిల్ చక్రం కదా బాబు, సైకిల్ చక్రం అవి అవి ఎక్కడ కొడితే కొబ్బరి చెట్టు తోట ఉన్నాయి కదా, పందిరిగా తీరిపోతాయి. వచ్చారు. ఓ మహానుభావుడు అవతారం వచ్చాడు. మహానుభావుడు లోకమాన చేసిందండి. పేరు నామలు పోయిందా బాబు? మూడో కుమారా నీ పేరేంటాయనా? మర్చిపోవా? భోజనం మర్చిపోకండి. ఏ పాప? బాబు నీ పేరు కట్టప్ప. బాబు నీ పేరు కట్టప్ప. మీ అమ్మ నక్క ఉత్పన్నాడు. మీ పేరు గౌరీ శంకరుడు. గౌరీ శంకరుడు. అప్ప ఏ స్టైల్ గా నిలబడ్డావురా బాబు. పవన్ కళ్యాణ్ కొడుకు 3 పేరు నామాలు పెట్టిందండి. 3 పేరు నామాలు పెడితే అందులో పెద్దవాడు బ్రహ్మదేవుడు అంటున్నాడు. ఓ అమ్మా, ఓ తల్లి, మనకన్నా పెద్ద పెద్దవాళ్ళు చేస్తాం. రాజ్యాలు